మాట్లాడాలి. దేని గురించి? ప్రియ గురించి. ఆఫీస్కి టైం అవుతుంది. పర్లేదు, వెయిట్ చేస్తాను. ఎక్కడ వెయిట్ చేస్తావు? నా కారులో. కారు బయట వెయిట్ చేయి. తిప్పలు తప్పవులే, పప్పులు ఉడకవులే, లెక్కలు మారాయే. చెప్పు. ప్రియని పెళ్లి చేసుకుంటావా? నిన్నేదో చంపేస్తాను పొడి చేస్తాను అంది. నేను నైట్ నాతో ఇంకోలా ఉంది. తనకి మెంటల్గా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. కొంచెం కాదు, బాగా. అదే సేమ్ ప్రాబ్లం మీద నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. తెలుసు. తను కూడా ఒకసారి తీసుకెళ్తాను. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, ఇమ్మీడియట్గా చూపించు. అప్పుడు చేసుకుంటావా? నేను ఎప్పుడో చేసుకుంటాలే కానీ నువ్వు మా చెల్లిని ఎప్పుడు చేసుకుంటావు చెప్పు. కార్తీక్, తన మీద నాకు ఫీలింగ్స్ లేవు. ఆ టాపిక్ వదిలే. ఓ సరే, మీ చెల్లి టాపిక్ కూడా నా దగ్గర వద్దు. మా చెల్లి నీకు ఎప్పుడు చేసుకోవాలనిపిస్తుందో చెప్పు, అప్పుడు మీ చెల్లి గురించి ఆలోచిస్తా. కార్తీక్, ప్రియా, నీ లైఫ్ ఏదో సెట్ చేస్తే నా పని నేను చూసుకోవచ్చు అనుకున్నాను, కానీ వర్కౌట్ అయ్యలేదు. ఎందుకని మంచిది వాళ్ళ సిస్టర్ సైడ్ నుంచి కూడా ఒకసారి ట్రై చేయి. బాయ్. హలో అమ్మ. చెప్పరా? మీ సార్ కలిసాడే. అబ్బా, ఎందుకు? ఆ పిచ్చి దాన్ని పెళ్లి చేసుకోవాలంట. నేను నీకు చెప్పాను కదరా, దాని ఓవర్ యాక్షన్ చూస్తుంటే అది మళ్ళీ తిరిగి వస్తుందని. కాకపోతే అది రాలేదు, ఆయన్ని పంపించింది అంతే. ఇంతకీ నువ్వేమన్నావు? మా చెల్లిని పెళ్లి చేసుకుంటే మీ చెల్లిని పెళ్లి చేసుకుంటా అని చెప్పా. వెరీ గుడ్ రా. సరే గాని నాతో పని అవ్వలేదు కాబట్టి వాడు నీ దగ్గరికి వస్తాడు, లేకపోతే వాళ్ళ చెల్లినైనా పంపిస్తాడు. జాగ్రత్త. నేను చూసుకుంటాను కదరా. సరే. చెప్పు. మీ అన్నయ్యని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అబ్బా, నువ్వు అనుకుంటే సరిపోతుందా? నేను అనుకుంటేనే అవుతుంది. తెలుసు, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. చేస్తాను, మరి నాకేంటి? అర్థం కాలే. అబ్బా, మా అన్నయ్య గారి దగ్గర చేసిన పర్ఫార్మెన్స్ నా దగ్గర చేయకే. మా అన్నయ్యని నువ్వు చేసుకోవాలంటే మీ అన్నయ్యని నేను చేసుకోవాలి. అయ్యో, నేను వాడిని చాలా సార్లు అడిగి చూసా, కానీ ఒప్పుకోవట్లేదు. అయితే మీ దానికి కూడా నేను ఒప్పుకోను. అమృత, నీకు అర్థం కావట్లేదు. మా అన్నయ్య పెద్ద సైకో. అవునా? మరి నువ్వేంటమ్మా, యోగా టీచర్వా? వెళ్ళు, బయలుదేరు. అది కాదు, ఒక్కసారి ప్లీజ్. ఇప్పటి వరకు వాడలేదు గాని నాకు నీకన్నా బూతులు బాగా వచ్చు. స్టార్ట్ చేయమంటావా? పో, వెళ్ళు వెళ్ళు, బయలుదేరు. ఓ ఎలహే. కాదల్ కదలు ఏమో ఎటుగా కదలు మాలో కాని లోకంలో జంటగా మారేనా. ఏంటి, మీ అన్నయ్య ఒప్పుకున్నారా? మీ అన్నయ్య ఒప్పుకున్నాడా? వాడు ఒప్పుకోవట్లేదు. మరి నేనెలా ఒప్పుకుంటాను? ప్లీజ్ ఎలా గుద్దుతా, వెళ్ళా. అంకమ్మా నిన్ను దీనికి చేస్తాను చేతబడి ముందు. మరి ప్రియ వాళ్ళ అన్నని పెళ్లికి ఎలా ఒప్పించింది? పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో. అన్నప్రాసం రోజు పాగే పిల్లల ముందు వస్తువులు పెట్టినట్టు ఆడికి ఇష్టమైన వస్తువులన్నీ ఆడి కళ్ళ ముందే పెట్టింది. ప్రియా లో ప్రియా మొదలెట్టింది. నో చెత్తకొట్టింది, నలక్కొట్టింది, ఎరక్కొట్టింది, పిచ్చి పిచ్చిగా కొట్టింది. 4 రోజులకు ఒకసారి తాగడానికి నీళ్ళు ఇచ్చేసా. 5 రోజులకు ఒకసారి అన్నం పెట్టేది. మధ్య మధ్యలో స్నాక్స్ అవి కూడా ఉండేవి. బాగా వీక్ అయిపోయినప్పుడు మాత్రం సిలేని పెట్టేశా. అలా బిగ్ బాస్ షోలో విన్నర్ లాగా 100 రోజులు ఒకే చోట గడిపేశాడు. ఇదే కంటిన్యూ అయితే పోతాడేమో అని భయం వేసినట్టు ఉంది పాపం. సరే, నేను పెళ్లి చేసుకుంటాను. నిజంగానా?
కాకపోతే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నీ మళ్ళీ కండిషన్స్ ఏంట్రా? ఏదో ఒకటి. నేను కాల్ చేస్తాను, నోరు మూసుకోనుండు. అమృత, కంగ్రాచులేషన్స్ రా, అన్నయ్య పెళ్లి ఒప్పుకున్నాడు. కండిషన్స్ గురించి కండిషన్స్ కాదురా, కండిషనర్. కండిషన్స్ చాలా ఉన్నాయి. ఏదో ప్లాన్ చేసినట్టున్నారుగా. మీ కండిషన్స్ మీకుంటే నా కండిషన్స్ నాకు. ఓకే, కండిషన్స్ పెట్టుకో. కండిషన్సా ఏంటయి? అసలు ఈ కండిషన్స్ ఏంటి? ఆ సీన్ ఇంకా వరస్ట్గా ఉంటుంది సార్, అయినా చెప్తాను. ఇలా కట్టేశారేంటే? అలా అయిపోయాడంటే? నువ్వేంటి ఇంత నార్మల్గా ఉన్నావు? లవ్ చేశాన్నావు కదే, ఫేస్ లో కొంచెం బాధ లేదు, భయం లేదు, అట్లీస్ట్ చిన్న ఎక్స్ప్రెషన్ కూడా లేదు. సరేలేరా, ఎలాగోలా సెట్ చేసింది కదా. థ్యాంక్ యూ ప్రియా. హలో, షల్ ఐ స్టార్ట్ ద కండిషన్స్? ముందు నేను స్టార్ట్ చేస్తాను. నా ఫస్ట్ కండిషన్, టోటల్ 10 కండిషన్స్. నావి ఆల్మోస్ట్ అంతే. నువ్వన్నీ ఒకసారి చెప్పచ్చు. చెప్పు. ఇప్పుడు నేను చెప్పింది చేశాక నా నెక్స్ట్ కండిషన్ వినడానికి మీకు చాలా టైం పడుతుంది. ఇంట్రెస్టింగ్, ప్లీజ్ క్యారీ ఆన్. ఆ రోజు మా అన్నయ్య నీ కోసం చేకోసుకున్నట్టు ఈ రోజు మీ అన్నయ్య నా కోసం చేకోసుకోవాలి. సూపర్ సూపర్, కట్ చేసుకుంటాడు. లవ్ యూ అమృత, ఐ లవ్ యూ సో మచ్ అంటూ హ్యాండ్ కట్ చేసుకోవాలి. నువ్వేంటే వాళ్ళ మారిపోయావు? అసలు ఇలా అయిపోయారేంటి మీరంతా? కోసుకోవడం ఏంటి? వాడు చచ్చిపోయేలా ఉన్నాడే, వాడిని కోసుకోమంటారేంటి? హే కార్తీక్, నో ప్రాబ్లం, ఐఎమ్ రెడీ. అమృత, నీకు బోన్ కనబడలే కోసుకోవాలా లేక నార్మల్ కట్ చేసుకుంటే సరిపోద్దా? నార్మల్ గానే, కానీ బ్లడ్ మాత్రం బాగా రావాలి. ఓకే ప్రియా, కట్ చేసుకో. కట్ చేసుకో. Come on, అన్నయ్య. Yes. కట్ చేసుకో. Yes, కట్ చేసుకో. మనుషులన్నా వీళ్ళు? అసలు మనుషులేనా? మానవ బాంబులు రా మీరు. టెర్రరిస్టుల కన్నా డేంజర్. ప్రొఫెషనల్ కిల్లర్స్ లా ఉన్నారు. అమ్మ కథ లేదు పద. స్టోరీ అన్నాక అప్ అండ్ డౌన్స్ ఉంటాయని మీరే అన్నారు కదా సార్. ఇక్కడన్నీ అప్సే ఉన్నాయి, డౌన్స్ లేవు. ఒక అమ్మాయికి ఇంకో అమ్మాయి కలిసింది కదరా. ఈజిప్ట్ మమ్మీలు అయ్యారు. లేగో పద, ఇంకేం చూస్తున్నావు? సార్ నా ఫారం సరుకు. నా సంక నాకు చెయ్యి. ప్రతి ఒక్కరి లవ్ స్టోరీలోనూ నాలాంటి మీడియేటర్లు ఉంటారు. మీరు సైకిల్ లాగా బిహేవ్ చేసి మమ్మల్ని టార్చర్ పెట్టకండి. ఇక్కడ చూసింది ఇక్కడే వదిలేయండి.